శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. లోకాన్ని గురించి రెండు పరస్పర భిన్న అభిప్రాయాలున్న వ్యక్తులు సాధారణంగా కనిపిస్తారు. కొంతమంది నిరాశావాదులై ప్రపంచం ఎంత ఘోరం, ఎంత దుష్టం అంటూ ఉంటారు. మరికొంతమంది ఆశావాదులై ప్రపంచం ఎంత చక్కనిది, ఎంత ఆశ్చర్యకరమైనది అంటూ ఉంటారు. మనోనిగ్రహాన్ని సాధించని వారికి ప్రపంచం చెడ్డదిగా అనిపిస్తుంది, లేదా మంచి చెడుల సమ్మిశ్రమంగా అనిపిస్తుంది. మనోబల సంపన్నులమైతే మనకు ఈ ప్రపంచమే ఆశాజనకమై కనబడుతుంది. అప్పుడు మనకు ప్రపంచంలో ఏది మంచిగా కానీ చెడుగా కానీ కనిపించదు. ఆరంభంలో ప్రపంచం నరకమని చెప్పే కొంతమంది మనోనిగ్రహాన్ని సాధించగానే ప్రపంచం స్వర్గమని చెబుతారు. మనల్ని మనం సుశిక్షితులను చేసుకున్నట్లయితే ఈ ప్రపంచం ఆనందపూర్ణమైన స్వర్గంలా కనిపిస్తుంది. ఏ యోగమైనా సరే మనల్ని ఒకే గమ్యానికి చేర్చి పరిపూర్ణుల్ని చేస్తుంది. అయితే సాధన మాత్రం చేయాల్సి ఉంది. ముందుగా వినాలి, తరువాత మననం చేయాలి, తరువాత అభ్యసించాలి. ఏ యోగాన్ని గురించి అయినా మొదట విని దాన్ని గ్రహించాలి. ఏదైనా అర్థం కానట్లయితే అటువంటి విషయాలు నిరంతర శ్రవణం మననం చేయడం వలన చక్కగా బోధపడతాయి. ప్రతి విషయాన్ని వెంటనే గ్రహించడం కష్టం. అన్నింటికీ వివరణ మీలోనే ఉంది. నిజంగా ఇతరులతో నేర్పబడేవారు ఎవరూ లేరు. మనకు మనమే నేర్చుకోవాలి. వెలుపల బోధించేవారు కేవలం మార్గదర్శకులు. వారి సూచన మన అంతరంగిక బోధకుణ్ణి మేల్కొల్పుతుంది. అప్పుడు మన భావనా శక్తి వలన, గ్రహణ శక్తి వలన విషయం మనకు స్పష్టమవుతుంది. దాని అనుభవం మనకు మనలోనే కలుగుతుంది. ఇటువంటి అనుభూతే ప్రగాఢ సంకల్ప శక్తిగా పరిణమిస్తుంది. మొట్టమొదటిది అనుభూతి, తరువాత అదే సంకల్పంగా పరిణమిస్తుంది. అప్పుడు దాని నుండి అద్భుతమైన క్రియాశక్తి ఉదయిస్తుంది. ఆ తరువాత మన శరీరం యావత్తు కర్మయోగ సాధనంగా మారే వరకు మనలోని అహంభావం పూర్తిగా తొలగిపోయి సంపూర్ణంగా నిస్వార్థత ప్రాప్తించే వరకు ఆ క్రియాశక్తి మన ప్రతి నాళంలోకి, ప్రతి నరంలోకి, ప్రతి కండరంలోకి చొచ్చుకొని పోతుంది. ఒక వ్యక్తి ఏ మతానికి చెందినవారు, ఏ కులానికి చెందినవారు అని మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీరు నిస్వార్థపరులా కాదా అన్నదే ఆలోచించాల్సిన విషయం. నిస్వార్థపరులైనట్లయితే ఒక్క పారమార్థిక గ్రంథాన్నైనా చదవకుండానే, ఒక్క ప్రార్థనాలయానికైనా వెళ్లకుండానే పరిపూర్ణ స్థితిని పొందుతారు. సమస్త యోగాలకు గమ్యస్థానం ఒక్కటే. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం, రాజయోగం అన్ని మార్గాలలో కూడా ఏదైనా సరే మానవుణ్ణి ముక్తుణ్ణి చేయగలవు. ఇవన్నీ బయటకు వేరువేరుగా ఉన్నట్లు కనిపించినా ఈ మార్గాలన్నీ కూడా మానవుణ్ణి ఒక్క పరమావధికే చేరుస్తాయి. ఒక వరిష్ఠ మహాత్ముని చెంత కూర్చొని నేర్చుకునే అదృష్టం నాకు లభించింది. అతను ఒక విశిష్టమైన వ్యక్తి. ఏ రకమైన పుస్తకాలు చదవలేదు. శాస్త్ర ఆడంబరానికి, ఆర్భాటానికి ఎంతో దూరం. కానీ బాలుడిగా ఉన్నప్పుడు సత్యాన్ని ముఖాముఖి దర్శించుకోవాలనే ఆకాంక్ష అతన్ని ఆవహించింది. మొట్టమొదట తన స్వంత మతం ద్వారా ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. అనంతరం ఇతర మతాలలోని సత్యాన్ని కూడా దర్శించుకోవాలనే భావన అతనిలో తలెత్తింది. ఇతర మతాలను ఆచరించి వాటి ఆదర్శాలను జీర్ణం చేసుకొని వాటితో మమేకమైపోయారు. అన్ని మతాలు శ్రేయోదాయకమేనని, ఒకే గమ్యాన్ని చేర్చే విభిన్న మార్గాలని గుర్తించి ఎన్ని మతాలో అన్ని మార్గాలు అని ప్రకటించారు. ఇప్పుడు నేను వెలుబుచ్చే ఈ భావనలన్నీ ఆ మహానుభావుడి ఆదర్శాలను ప్రతిధ్వనించడానికి చేస్తున్న ప్రయత్నాలే. నేను చెప్పే దానిలో లోపభూయిష్టము, దోషయుతము అయినది ఏదైనా ఉంటే అదంతా నాదే. కానీ
హితకరము, సత్యము అయినది ఏదైనా ఉంటే అది కేవలం అతనిది మాత్రమే. నేను ఆ వాక్కులకు ప్రతిధ్వనిని మాత్రమే. వారే నా గురుదేవులు భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస. మనపై మనకు విశ్వాసం, భగవంతునిపై విశ్వాసం, ఇదే విజయానికి రహస్యం. మీరు భౌతిక సంపదను పొందాలనుకున్నా, మేధస్సును పొందాలనుకున్నా ఈ విశ్వాసంతో పాటు శ్రమించండి, కృషి చేయండి, విజయం వరిస్తుంది. ముక్తిని పొందాలని ఉందా? ఆధ్యాత్మిక సాధనలను అనుసరించండి. స్వేచ్ఛాయుతులై పరమానందకరమైన అమరత్వ స్థితిని పొందగలరు. వేదాంతాన్ని ఆచరణలో పెట్టవలసిన తరుణం ఆసన్నమైంది. ఈ వేదాంతం ఇంకెంత మాత్రమో కొండ గుహలలో, అరణ్యాలలో, హిమాలయాలలో అజ్ఞాతమైన రహస్యంగా మిగిలిపోవడానికి వీలు లేదు. అది ప్రజల దైనందిన జీవితంలో చోటు చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అది రాజప్రసాదాలలో, పేదవారి పూరి గుడిసెలలో, వీధి భిక్షగాళ్లలో, ఇలా ఒక్కటేమిటి, సర్వత్రా అన్నింటా ఈ వేదాంతం ఆచరించబడవచ్చు, ఆచరించబడాలి. నేను తాత్కాలికమైన ఏదో ఒక సాంఘిక సంస్కరణ ప్రబోధాన్ని చేయడానికో లేదా కేవలం దుష్టత్వానికి మాత్రమే విరుగుడు కనిపెట్టడానికో రాలేదు. మన పూర్వీకులచే అత్యుత్తమమైన రీతిలో పునాదులు ఏర్పరచబడిన మానవ ప్రగతి పథాన్ని ఆచరణాత్మకం చేసి ముందుకు సాగమని మాత్రమే నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. అందుకే పదండి ముందుకు, మహోన్నత కార్యాలను సాధిద్దాం, పదండి ముందుకు. ఈ పుణ్యభూమిపై గతంలో ఎన్నో ఘనకార్యాలు సాధించబడ్డాయి. అంతకంటే మహత్తర కార్యాలు సాధించడానికి అవసరమైన సమయం, సదుపాయం కూడా ఏర్పరచబడి ఉన్నాయి. మనం స్తబ్దులమై అచేతనంగా మందమతుల్లా ఉండిపోతే త్వరలోనే మరణం ఖాయం. అందుకే పదండి ముందుకు, మహోన్నత కార్యాలను సాధిద్దాం, పదండి ముందుకు. మన పూర్వీకులు ఎన్నో ఘనతర కార్యాలను సాధించారు. మనం సంపూర్ణ ఉత్సాహవంతులమై ముందుకు సాగుతూ వారి ఘనతను మించిపోవాలి. తిరోగమనం జాతి వినాశ హేతువై మొత్తం జాతే అంతరించిపోవడానికి కారకమవుతుంది. అందుకే పదండి ముందుకు, మహోన్నత కార్యాలను సాధిద్దాం, పదండి ముందుకు. మన భారతీయులకు ఎంతో లోతుగా ఆలోచించగల మేధస్సు ఉంది. కానీ వాటిని ఆచరణలో పెట్టే చేతులే కరువయ్యాయి. మనం ఎంతో గొప్పగా చెప్పుకునే వేదాంత సిద్ధాంతాల రాశి మన వద్ద గుట్టలు గుట్టలుగా పడి ఉంది. కానీ దానిని ఆచరణలో పెట్టగల శక్తి మాత్రం మనలో మృగ్యం. సర్వమానవ సమానత్వ సిద్ధాంతం ఒక ప్రక్క మన పుస్తకాలలో పదిలంగా భద్రపరచబడి ఉండగా, కార్యక్షేత్రంలో మాత్రం మనం పలు రకాల తారతమ్యతలను చూపుతుంటాం. పరమోత్కృష్టమైన నిస్వార్థ ఫలాపేక్ష రహిత కర్మాచరణను గురించి భారతదేశంలో ఎన్నో బోధలు జరిగాయి. ఆచరణలో మాత్రం మనం ఎంతో క్రూరంగా, కర్కశంగా, దయారహితంగా వ్యవహరిస్తుంటాం. రక్త మాంసాల ముద్ద అయిన మన శరీరాన్ని గురించి, మన స్వార్థం గురించి మినహాయించి వేరొక ఆలోచన లేనే లేదు. మంచి చెడులను వివేచించగల శక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. ఎన్నో రకాల బాధలు, సమస్యలు, లోటుపాట్లతో కూడిన సాంసారిక కెరటాల తాకిడికి గురైనప్పటికీ ఏమాత్రం చలించక దృఢంగా నిలిచి ఒక చేతితో దుఃఖితుల కన్నీటిని తుడుస్తూ మరొక చేతితో వారికి ముక్తి మార్గాన్ని చూపించగలవారే నిజమైన విజేతలు. సంపన్నతా దర్పం పూర్తిగా అడుగంటి, అదృష్టం ముక్క చెక్కలు కాబడి, విచక్షణ జ్ఞానం కోల్పోయి అసూయాపరులుగా దిగజారిపోయిన ఈ భారతీయులను మనస్ఫూర్తిగా హృదయ అంతరాళాల నుండి ప్రేమించగలిగే మహాత్ములెవరైనా ఉద్భవిస్తే భారతదేశం పునర్జాగృతమవుతుందని విశ్వసిస్తున్నాను. సద్భావనలు, నిష్కాపట్యం, ఎల్లలెరుగని ప్రేమ, ఇటువంటివి యావత్తు ప్రపంచాన్నే జయించి వేస్తాయని నా అనుభవం.